వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పాకిస్తాన్లో అంతర్యుద్ధం దిశగా పరిస్థితులు. ఒకవైపు ఉగ్రదాడులు, మరోవైపు షామ్తాన్ల తిరుగుబాటుతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో రాత్రికి రాత్రే భారీ దాడి జరిగింది. బన్నూలోని పోలీస్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 50కి చేరింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. బన్నూలోని ఫతేకేల్ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పోలీస్ స్టేషన్ ని బలంగా ఢీకొట్టి ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు మరియు బాంబు పేలులతో విరుచుకుపడ్డారు. 2026లో బన్నూ జిల్లాలో భద్రతా దళాలపై ఇలాంటి దాడులు పదే పదే జరుగుతున్నాయి. ఇది టీటీపీ కార్యకలాపాలు పెరగడాన్ని మరియు కేపీకే రీజియన్లో పాకిస్తాన్ అంతర్గత భద్రతా వైఫల్యాలను స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అరాచకాలను పఖ్తూన్లు ఇక ఏమాత్రం సహించడం లేదు. వారు ఇప్పటికే రెడ్ లైన్ దాటేశారు. వారికి ఇక బయటి శక్తుల మద్దతు అవసరం లేదు. బలూచ్ల మాదిరిగానే పఖ్తూన్లు కూడా తమ బాధ్యతను తామే భుజాన వేసుకున్నారు. తమకంటూ ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.